ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక ధనవంతుడికి 2 కొడుకులు. అంత వెటకారపు నవ్వెందుకమ్మా? అయినా ఈ సమయంలో కూడా నీకు నవ్వెలా వస్తుంది? లేకపోతే నేనేడుస్తూ కూర్చుంటాను అని అనుకున్నావా? ఏంటంత ఓవర్ కాన్ఫిడెన్స్? ఓవర్ కాన్ఫిడెన్స్ నాది కాదు, నీది. నీకు మంచి జరుగుతుందని నువ్వు ఆశపడడం, ఆఖరి నిమిషంలో నీ ఆశలు ఆవిరైపోవడం నేనెన్నిసార్లు చూడలేదు. ఈసారి కూడా అలా జరగకూడదని ముందుగా అత్తామామలని లైన్లో పెట్టాను. అందుకే మీ అందరి నోర్లు మూతపడ్డాయి. నా కంటికి కనిపించకుండా నువ్వేదేదో చేసేస్తున్నావని అనుకుంటున్నావు. నేనెప్పుడూ నిన్ను గమనిస్తూనే ఉంటాను. నా కళ్ళు నీ వెంట, నీ చుట్టూ వైఫైలా తిరుగుతూనే ఉంటాయి. నీ కుట్రలను నీకే తిప్పి కొడతాను. నీ కుతంత్రాలు నీ మెడకి చుట్టుకునేలా చేస్తాను. తరతరాలుగా వస్తున్న ముక్కు పుడక నీ చేతికి అందకుండా చేస్తాను. రేపు ఏదైనా జరగచ్చు. అనవసరంగా రెచ్చిపోకు. నేను మంచిదాన్ని కాకపోయినా, నాది దొంగ జాతకమైనా అమ్మవారు నన్ను యాక్సెప్ట్ చేసింది అవ్వని. అందుకే నాకు భయపడి అమ్మవారే బయటికెళ్ళిపోయింది. నువ్వు నన్నింకా బయటికి గెంటలేవు. నువ్వే బయటికి పోవడానికి సిద్ధంగా ఉండు. అమ్మవారు నీకు భయపడిపోయిందా? ఎంత పొగరు పట్టిందే నీకు? ఎంతటి అహంకారం నెత్తికెక్కిందే? అమ్మవారు నిన్నెందుకు ఇంతకాలం క్షమించిందో నాకు తెలీదు గాని, ఏదో ఒక రోజున ఆ మాంత్రికుడు కాలరుద్రకి, ఆ ఫారెన్ వాళ్ళకి పట్టిన గతే పడుతుంది. వాళ్ళది బూడదైన మిగిలింది, నీదైతే అది కూడా మిగలదు. రేపు నీకు ముక్కు పుడక దక్కదు. అనవసరంగా సెలబ్రేషన్స్ చేసుకో. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, చిందులు వేసింది. నిన్ను ఇన్ని విధాలుగా సఫర్ చేస్తున్నా ఇంకా నీ పొగరు తగ్గలేదు. నీ పొగరు అనుస్తా. ముక్కు పుడక నాకు రాకుండా ఎలా చేస్తావో నేను చూస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.